హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఎట్టకేలకి టెస్లా తమ మొదటి షోరూమ్ ని ముంబైలో స్టార్ట్ చేసింది. ఈ రోజు ఈ వీడియోలో ఇండియాలో అసలు ఏమేం కార్స్ లాంచ్ అయ్యాయి, వాటి ప్రైస్ ఎంత, ఇందులో ఇలాన్ మస్క్ ప్లే చేసిన స్ట్రాటజీస్ ఏంటి మీకు తెలుసా? టెస్లా కంపెనీ మన ఇండియాలో టెస్లా కార్స్ ని లాస్ కి అమ్ముతుందని మీకు తెలుసా? అసలు ఎందుకు లాస్ కి అమ్ముతున్నారు? అసలు ఈ టెస్లా కార్స్ మన ఇండియాలో వర్కౌట్ అవుతాయా? ఇంతకీ మన ఇండియాలో వచ్చే టెస్లా కార్స్ లో ఆటో కోపైలట్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఉందా లేదా? అసలు ఎందుకు మన ఇండియా టెస్లా కార్ మీద ట్యాక్స్ ఎక్కువగా వేసింది? సో ఈ రోజు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి మనం ఈరోజు సమాధానం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఇలాన్ మస్క్ ప్లే చేసిన బ్రిలియంట్ స్ట్రాటజీస్ ఏంటో మనకి ఈ రోజు తెలుస్తాయి. సో దయచేసి పూర్తిగా చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా చెప్పినట్టు టెస్లా తమ మొదటి షోరూమ్ ని ముంబైలో స్టార్ట్ చేసింది. ఇక్కడ లాంచ్ చేసిన కార్ మోడల్ వై. ఈ కార్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి, అంటే 2 రకాలు. మొదటి రకం బేస్ మోడల్, అంటే ఈ బేస్ మోడల్ యొక్క రేంజ్ 500 కిలోమీటర్లు వెళ్తుంది. రెండో రకం లాంగ్ రేంజ్ మోడల్, ఇది 622 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ధర ఎంత అనేది మన ఇండియాలో తెలుసుకుందాం. బేస్ మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 60 లక్షల వరకు ఉంటుంది. అలాగే లాంగ్ రేంజ్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 67 లక్షల వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 2 కార్లలో కో పైలట్ మోడ్ ఉందా లేదా అని తెలుసుకుందాం. అంటే సెల్ఫ్ డ్రైవింగ్, అంటే తనకు తాను నడిచే విధంగా ఉంటుందా లేదా తెలుసుకుందాం. ఈ ఆప్షన్ అనేది మన ఇండియాలో ఇంకా తీసుకురాలేదు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఇంకా దీనికి అప్రూవ్ ఇవ్వలేదు కాబట్టి. ఎందుకంటే మీకు తెలిసిందే, మన ఇండియన్ రోడ్స్ కాస్త అనార్గనైజ్డ్ గా ఉంటాయి కాబట్టి, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అంతగా పాటించరు కాబట్టి, అలాగే మన ఇండియన్స్ లో రోడ్స్ కూడా అంత ప్రాపర్ గా ఉండవు కాబట్టి. సో ఇలాంటి కారణాల వల్ల మన ఇండియా సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ కి టెస్లాకి పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకే టెస్లా తమ 2 కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ని ఇవ్వట్లేదు. దాని బదులు టెస్లా కార్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం, ఏదైనా అడ్డు వస్తే ఆటోమేటిక్ గా స్పీడ్ ని తగ్గించడం, లేకపోతే పక్కన ఏదైనా కారు మనల్ని ఓవర్టేక్ చేస్తే స్పీడ్ ని తగ్గించడం, అలాగే హైవేలో వెళ్తుంటే కారు ఒకే లైన్ లోనే వెళ్తూ ఉండడం. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ టెస్లా కారు ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఛార్జింగ్ స్టేషన్స్ ఎలాగా అని. టెస్లా టాటా కంపెనీతో టైఅప్ అయింది ఛార్జింగ్ స్టేషన్స్ ని బిల్డ్ చేయడానికి. సో ఇప్పుడు ఎందుకు టెస్లా కార్ ని టెస్లా వాళ్ళు తక్కువ రేటుకే అమ్ముతున్నారు, అంటే లాస్ కే ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకుందాం. మీకు తెలిసిందే, టాటా, మహేంద్ర, BYD ఇలాంటి కంపెనీస్ తమ ఎలక్ట్రిక్ కార్స్ ని ఆల్రెడీ లాంచ్ చేశాయని. ఆ ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ప్రైస్ టెస్లా కార్ కన్నా చాలా తక్కువగానే ఉంటుంది. దగ్గరగా మనకి 30 lakhs లోపలే మంచి ఎలక్ట్రిక్ కార్ అనేది మనకు వస్తుంది. సో ఇండియాలో ఇటువంటి కాంపిటీషన్ ఉండడం వల్ల టెస్లా కంపెనీ వాళ్ళు కూడా టెస్లా కార్ మీద తక్కువ ప్రైస్ ని పెట్టారు, కాంపిటీషన్ ని ఎదుర్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టెస్లా కారు స్టాండర్డ్ మోడల్ ని తయారు చేయడానికి 34 lakhs అవుతుంది US లో. అది మన ఇండియాకి ఇంపోర్ట్ చేయడం వల్ల 23 lakhs ఎక్స్ట్రా అవుతుంది, మన ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది కాబట్టి. దాంతో పాటు 28% ని GST కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో వేస్తుంది. అండ్ దాంతో పాటు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అని 2 lakhs వరకు చార్జ్ చేస్తుంది. సో ఇవంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే దగ్గరగా 76 lakhs అవుతుంది ఒక స్టాండర్డ్ మోడల్ కార్ కే. సో 76 lakhs పెట్టి ఇండియాలో కొంటారంటే తక్కువనే మనం చెప్పొచ్చు. సో టెస్లా వాళ్ళు కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకొని కాంపిటీషన్ తగ్గట్టు ప్రైస్ ని నిర్ణయించారు. 76 lakhs అవుతున్న కార్ ని వాళ్ళు 60 lakhs కే ఇస్తున్నారు, లాస్ ని బేర్ చేస్తూ కూడా. ఇప్పుడు మీకు అనొచ్చు, వాళ్ళు తక్కువగా అమ్మడం వల్ల వాళ్ళకి లాసే కదా, వాళ్ళకి లాభం ఎలా జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటని. చూడండి, మీకు ముందుగా చెప్పినట్టు టెస్లా కారు తయారు చేయడానికి 34 lakhs అవుతుందని చెప్పాను. ఇప్పుడు అదే టెస్లా కారు మన ఇండియాలో తయారు చేసిన 34 lakhs అవుతుంది ఇంచుమించు. మీరు అనొచ్చు, అదేదో ఇండియాలోనే తయారు చేయొచ్చు కదా వాళ్ళ కారు అని. ఇండియాలో టెస్లా కారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ఒకవేళ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో పెట్టి ఇండియాలో కార్స్ తయారు చేస్తే ఆ కార్స్ ఇండియాలో ఎవరు కొనకపోతే వాళ్ళకి లాస్ అవుతుంది. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే, ముందు ఇండియాలో కొన్ని కార్స్ ని లాంచ్ చేద్దాం. ఆ కార్స్ ఇండియాలో బాగా వర్కౌట్ అవుతాయి, అంటే ఇండియాలో బాగా హిట్ అయితే, అలాగే ఇండియా ప్రజలు బాగా ఆ కార్స్ ని కొంటున్నారంటే వాళ్ళు అప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు 60 lakhs కన్నా ఇంకా చాలా తక్కువకి మనకి కార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికోసమే వాళ్ళు ఫస్ట్ షోరూమ్ ని స్టార్ట్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కన్నా. సో అందుకే ఆ షోరూమ్ లో లాస్ కైనా గానీ వాళ్ళ కార్స్ ని అమ్ముతున్నారు. ఇప్పుడు గానీ ఇండియాలో గానీ టెస్లా కార్స్ బాగా హిట్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత టెస్లా ఫ్యాక్టరీ అనేది ఇండియాలో పెడతారు. దానివల్ల ఇండియాలో టెస్లా కార్స్ మరింత చీప్ గా మనకు దొరుకుతాయి. సో అందుకే టెస్లా ఓనర్స్ ఏమనుకున్నారంటే, ముందు ఇండియాలో కొన్ని కార్స్ ని లాంచ్ చేసి జనాల యొక్క మైండ్ సెట్ వాళ్ళకి నచ్చుతుందా లేదా తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళు టెస్లా ఫ్యాక్టరీని ఇండియాలో పెడతారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ టెస్లా మీద అంత ట్యాక్స్ వేసింది అని. చూడండి, టెస్లా అనేది మన ఇండియన్ కంపెనీ కాదు, అది అమెరికన్ కంపెనీ. ఇప్పుడు టెస్లా కార్స్ మీద మనం ట్యాక్స్ వేయకపోతే అందరూ టెస్లా కార్స్ నే కొంటారు. అలాంటప్పుడు మన ఇండియాలో ఉన్న మన ఇండియన్ కంపెనీస్ అయిన టాటా,
మహీంద్రా ఇలాంటి కంపెనీస్ యొక్క కార్స్ ఎవరు కొనరు. దానివల్ల మన ఇండియన్ జీడిపి కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న లగ్జరీ కార్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తుంది. అలాగా టెస్లా కార్స్ మీద 70% వరకు ఇంపోర్ట్ ట్యాక్స్ పడింది. సో ఇది ఫ్రెండ్స్ టెస్లా కార్ గురించి మన ఇండియాలో షోరూమ్స్ ని మొదలు పెట్టడానికి గల కారణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి మీరు పొందాలంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.